ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే అనిత్యాని శరీరాన్ని యభవో నైవ శాశ్వత, యభవో నైవ శాశ్వత, కర్తవ్యో ధర్మ సంగ్రహ. ధర్మాన్ని నువ్వు సంగ్రహించు. నీ కర్తవ్యం ఏమిటి? ధర్మాన్ని సంగ్రహించాలి, ధర్మాన్ని ఆచరించాలా. అప్పుడు ఈ లోకానికి వచ్చిన పని మనకు అవుతుంది. మనం ఏమనుకుంటున్నామంటే ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏదో కొంత చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకొని ఏదో పెళ్లి చేసుకొని ఒక ఇద్దరు పిల్లలో లేకపోతే నలుగురు పిల్లలో ఒకరో ముగ్గురో ఆ సంతానాన్ని మనం పొంది ఆ వాళ్ళని చదువుకించి వాళ్ళకి మన వివాహ మహోత్సవాలు చేసి మన ఉద్యోగం అయిపోతే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత హాయిగా ఇంట్లో కూర్చొని మీద కూర్చొని నాకు అన్నీ అయిపోయినాయి, ఇక నేను చేయవలసిందంటే ఇది లేదు అని అంటాడు. సరే, ఎంత అజ్ఞానం అసలు. ఏమైపోయిందని ఈ లోకానికి మనం వచ్చి అసలు ఏం చేసామని గొప్ప పని చేయలే. ఇది చెయ్యడం సామాన్యం, అది నీ ధర్మం. అది ఒక ధర్మాన్ని భగవంతుడు ఏర్పరిచిన ఒక ధర్మాన్ని నీవు నిర్వర్తించావు. ప్రజాతంత్రం మా వివత్సేత్సి అని తైత్రీయోపనిషత్తు చెప్తుంది. నీవు ప్రజాతంత్రం నువ్వు చక్కగా అధ్యయనం చెయ్యాలా, అధ్యయనం చేసి ఒక కర్తవ్య కర్మను నిర్వహించాలా. ఆ కర్మ కూడా నింద్యం కాకూడదు, అది ఎటువంటి ద్రోహ సంబంధమైన కర్మ పనిగా ఉండకూడదు. అనింద్యం అన్నాడు వ్యాసుడు వారు, నింద్యమైన పని కాకూడదు, ధర్మబద్ధంగా ఉండాలి. అటువంటి కర్మను నువ్వు ఎన్నుకొని ఆ కర్మను చక్కగా నువ్వు నిర్వర్తించి ఒక ప్రజాతంత్రం సంతానం కొరకు వివాహాన్ని ఆచరించి ఆ తర్వాత నీవు కూడా అట్లాగే లోకానికి సంతానాన్ని దేని కొరకు ధర్మాన్ని పునరుద్ధరించడానికి, ధర్మాన్ని ప్రతిపాదించడానికి, ధర్మాన్ని ఆచరించడానికి, ధర్మబద్ధంగా ఈ జీవితాన్ని గడపడానికి, 10 మందికి ఇటువంటి ధర్మాన్ని తెలపడానికి కొరకు నీవు సంతానాన్ని లోకానికి అందించాలి. ధర్మబద్ధమైన సంతానం ఎప్పుడైతే లోకానికి అందించావో లోకమంతా సస్యశ్యామలంగా ఉంటుంది. అధర్మబద్ధమైన సంతానాన్ని ఇచ్చావో, అధర్మబద్ధం అంటే ఏమిటి? దుష్టుడుగా, రాక్షసుడుగా, ఒక హంతకుడుగా, లేక దురాచారుడుగా, లేక ఒక దొంగగా అయినట్టయితే లోకంకి అశాంతి. అదే సంతానం ఒక సదాచారవంతుడిగా, ఒక ధర్మాబద్ధుడిగా, ఒక సత్యవ్రతుడిగా, ఒక దయావ్రతుడిగా, ఒక కరుణాహృదయుడిగా ఉన్నట్టయితే అట్టి సంతానం ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త జనులు సంతోషిస్తారు. మహర్షులు, దేవతలు, సిద్ధులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ అతని యొక్క ఆచరణ చూసి సంతసించి వారికి ఆశీర్వదిస్తారు. పశువులు కూడా, పక్షులు కూడా, చెట్లు కూడా ఈ ఉత్తములైన మానవుల యొక్క ఆచరణను చూసి అవి కూడా సంతోషించి సకాలంలో పుష్పాలు ఇస్తాయట, సకాలంలో అవి పండ్లు ఫలాల్ని కలిగిస్తాయట. చూడండి, నదులు కూడా చక్కగా ప్రవహిస్తాయట, అట్లాగే వర్షాలు కూడా చక్కగా వర్షిస్తాయట. గోవులు ఆ ఘోష భూముల్లో అంటే ఏమిటి, పల్లెల్లో చక్కగా పౌలునిస్తాయట. ఇది భారతమే చెప్తుంది. ధర్మరాజు ఎక్కడుంటే అక్కడ 6 ఋతువులు కూడా చక్కగా ఆయా ఋతువుల్లోని ఏదేది వర్షాకాల వర్ష ఋతువులో చక్కగా వర్షాలు కురిపిస్తూ సస్యశ్యామలమైన పంటల్ని ఇస్తూ ఈ లోకమంతా కూడా ఒక నూతన ఉత్సాహంతో ఉంటుంది. భూమంతా కూడానా అటువంటి ధర్మాత్ముడు ఎక్కడుంటాడు అని భారతమే చెప్తుంది. ఎందుకు అని అంటే కుంతీదేవి యొక్క సంతానం అంత గొప్పది. ఆ పంచ పాండవులు వాళ్ళందరూ గొప్పవాళ్ళు, వాళ్ళు ఒక గొప్ప జ్ఞానవంతులు. వాళ్ళ జ్ఞానం ఈ లోకానికి అందించారు. అటువంటి పంచ పాండవుల్లో ధర్మరాజు గొప్పవాడు, ధర్మాత్ముడు అనమాట. ధర్మానికి మూర్తి భవించిన రూపమే అనమాట ఆయన. ఎక్కడ ధర్మం తప్పలేదు. అందుకే ఆయన ఎక్కడుంటే అక్కడ వర్షాలు, పంటలు, అట్లాగే గోవులు సస్యశ్యామలమైనటువంటి వాటి యొక్క పొదుగుల నుండి ఆ పాలని మేము ఇస్తాయి. చూడండి, ఎందుకు ఇదంతా మనం చెప్పుకుంటున్నామంటే భగవద్గీతలో ఏం చెప్పబడిందని ఇదే, ఈ ధర్మాన్నే చెప్పబడింది. ఈ ధర్మంలోనూ లేక ధృతరాష్ట్రుడు కొంత అధర్మంగా ప్రవర్తించాడు. ఆ అధర్మ ప్రవర్తన వల్ల
ఆశ వల్ల, ఆ మోహం వల్ల, ఆ పుత్ర వ్యామోహం వల్ల లాస్ట్కి పతితుడైపోయినాడు. పూర్తిగా తన వంశమే నాశనం అయిపోయింది. చూడండి. అందుకు కాబట్టి భగవద్గీతను వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ధర్మం. అందుకే ఫస్ట్ ధర్మంతోనే ప్రారంభమైంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, క్షేత్రే క్షేత్రే ధర్మం కురు.